రేవంత్ కాన్వాయ్లో కొత్త ల్యాండ్ క్రూజర్ అయిపోయిందా? కేసీఆర్ ను బదనం చేయాలని, కేసీఆర్ ను దొంగని చేయాలని చూసిండు. అయిపోయిందా? యజూర్ రేవంత్ కాన్వాయ్లో కొత్త ల్యాండ్ క్రూజర్. సీఎం కాన్వాయ్లో దర్శనమిచ్చిన ల్యాండ్ క్రూజర్. రేవంత్ రెడ్డి పేరుకు షార్ట్ కట్ RR. ఇంకో ఆరు పెట్టకపోయాను, RRR. రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 పేరు లక్కీ నెంబర్ కలిసే విధంగా TS09RR0009 నెంబర్తో రిజిస్ట్రేషన్. ఇటీవలే ల్యాండ్ క్రూజర్లపై రేవంత్ వ్యాఖ్యలు. విజయవాడలో దాచిపెట్టారని కామెంట్. దాచిపెట్టినవే ఎత్తుకొచ్చారా లేక ప్రజాధనం ఖర్చు చేసి కొత్తది కొన్నారా? నిజమే, వీళ్ళు దొంగలు కాబట్టి కొట్టుకొచ్చినట్టే. ఇవి కొట్టుకొచ్చింది ఎవరు లేక ముందు దొంగతనం చేసుకొచ్చింది వీటిని. ఎవడన్నా ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాహనాలు తయారు చేసి అక్కడ దాచిపెట్టిన అనే మాట వాడొచ్చా? అధికారులకు తెలియకుండా వాహనాలు ఒక 60 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్న వాహనాలను దాచిపెట్టే అంత దమ్ము కానీ, దాచి ఉంచే అంత విఘ్నత లేని పనులు కానీ ఎవడన్నా చేస్తాడా? అధికారికంగా ముఖ్యమంత్రి వాహనాలకు సంబంధించి, కాన్వాయ్కి సంబంధించి తయారు చేయించడానికి బుల్లెట్ ప్రూఫ్ కోసం ఇక్కడ విజయవాడకు పంపడం జరిగింది. అవి దేశవ్యాప్తంగా బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించి 2 ఉన్నాయట షెడ్లు. అది ఒకటి జార్ఖండ్లా, 2 విజయవాడలా. కాబట్టి తాడపల్లిగూడానికి పంపిల్లు వీటిని. ఈ ల్యాండ్ క్రూజర్లని కొత్తగా తయారు చేయించిన ల్యాండ్ క్రూజర్లని తాడపల్లిగూడానికి పంపి అక్కడ బుల్లెట్ ప్రూఫ్ చేయించండి అని చెప్పిళ్ళు. ఇక దానికి ఈయనేమంటారు నిలబడి? ఇగో కేసీఆర్ నాకు మొన్ననే చెప్పిండు ఒక అధికారి, అంటే డ్రామా కథ ఎట్లా అడుగుతారు చూడు. నాకు మొన్ననే చెప్పిండు సారు, మళ్ళీ అధికారం కత్తరా అనుకొని భ్రమపడి ఒక 20 వాహనాలు చేయించింది సార్, అక్కడ దాచిపెట్టింది సార్. దాచిపెట్టిందని ఎట్టి పరిస్థితులు అన్నారు. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ చేయడం అయిపోగానే వాడు ఇక్కడికి డెలివరీ చేయాలి వాహనాలను. ఎట్లా దాచిపెడతాడు వాడు? ఈ దొంగ మాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు. మరి దాచిపెట్టిన నిజంగానే మీరు దోసుకొచ్చిలా ఏంది? అసలే లంక బిందెలు అనుకున్నారా బాబు, అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి అన్నారు కదా. గట్లనే మరి లంక బిందెలు ఉంటే ఎత్తుకపోదాం అనుకున్న దొంగలు కాబట్టి మరి ల్యాండ్ క్రూజర్లు అంటే మంచిగా ఉంటాయి అని ఎత్తుకొచ్చిన దొంగలైనలా ఏంది? ఇదొకటి తెలవాలి. రేవంత్ సర్కార్ కొలువైన తర్వాత సీఎం కాన్వాయ్లోని కొత్త ల్యాండ్ క్రూజర్లపై జరిగిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టిండు. ఒక్కొక్కటి 3 కోట్లు చొప్పున మొత్తం 66 కోట్లు ఖర్చు చేసి కొన్నారు. వాటిని తనకు తన పరివారానికి పంపించేందుకు సిద్ధం చేస్తున్నాడు. 10 రోజుల తర్వాత ఒక కింది స్థాయి అధికారి చెప్పేదాకా ఆ విషయం నాకు కూడా తెలియదు. దురదృష్టవశాత్తు ఆయన అధికారం పోయి ఇంట్లో కూర్చున్నాడు. ప్రజా పరిపాలన దరఖాస్తులకు సంబంధించిన బ్రీఫింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. తర్వాత భజన మీడియా విజయవాడ గన్నవరంలో దిగిపోయి బుల్లెట్ ప్రూఫింగ్ జరుగుతున్న వాహనాల వీడియోలను బయటపెట్టి నానా హంగామా చేసింది. రోజులు గడిచాయి. కొత్త ముఖ్యమంత్రి కాన్వాయ్లో కొత్త ల్యాండ్ క్రూజర్లు దర్శనమిచ్చింది. ఇది పాత ప్రభుత్వం దాచిపెట్టిందా లేక ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కొత్త ప్రభుత్వం కొన్నదా అన్నది తెలియాల్సింది. చెప్పాలిగా ఇవి కేసీఆర్ బుల్లెట్ ప్రూఫింగ్ కోసం పంపిన వాహనాలేనా లేకపోతే మళ్ళా కొత్తగా 22 వాహనాల కోసం నువ్వు ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినావా? ముఖ్యమంత్రి గారు చెప్పాలి ప్రజలకు. మరి ప్రజాధనాన్ని మీరు ఎందుకు లూట్ చేస్తారు? మీరు ఏమన్నారు ఫస్ట్ మొన్న? నా కాన్వాయ్లో కూడా పెద్దగా వాహనాలు ఉండద్దు అని చెప్పిన. నేను ఏం చెప్పినంటే 4 ఉంటే చాలు అని చెప్పిన అంటాను. అసలు నువ్వు కనబడితే కదా ప్రజలకు, నువ్వు ప్రజలకే కనబడతలేవు. మిస్సింగ్ ముఖ్యమంత్రివి నువ్వు. ప్రజలకు కనబడని ముఖ్యమంత్రివి అయ్యా ఇప్పటి వరకు. అటు చూస్తే ప్రజాభవన్లో ఉండవు, ఇటు చూస్తే రాష్ట్రంలో ఉండవు. ఎక్కడ ఉంటానో మాకు తెలియదు, ఎక్కడికి వచ్చి నిన్ను కలవాలో మాకు తెలుస్తలేదు. మరి ఈ పాటికి నువ్వు ఉంటేంది, కేసీఆర్ ఉంటేంది. కేసీఆర్ ఏమో ప్రగతి భవన్లో కూర్చొని ఎవరిని రానియకపోయేది, నువ్వేమో రాష్ట్రంలోనే ఉన్నావు, ఎక్కడున్నావో ఎవరికి తెలియదు. ఇక నువ్వు ఉన్నావు అనుకొని పాపం మా అమాయక జనాలు ఆ ప్రజాభవన్ దగ్గరికి పోతారు. నువ్వు కనబడవు, నీ దర్శనం ఉండదు. ఇక ఈ మాత్రానికి నువ్వు ఉంటేంది, కేసీఆర్ ఉంటేంది, ఇద్దరు కనబడరు. ఆయన ఏమో ముళ్ళకంచెలు వేసుకొని ఎవరిని రానియకుండా ఆగిండు. నువ్వు ముళ్ళకంచెలు అన్ని తెరిచి నువ్వే ఉంటలేవు.